ఏది విత్తుతారో అదే కోస్తారు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ మన రాష్ట్రానికే తలమానికమైన అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్లి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని ఢిల్లీ వెళ్తామంటున్నారే, అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరున్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. నిన్ను వదలను జగన్మోహన్ రెడ్డి, జగన్ వదలనంటున్న చెల్లెమ్మ ఇప్పటికే చాలాసార్లు ఆరోపణలు. ఏపీలో పరిణామాలపై కూడా జగన్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముగిసిపోయి దాదాపు చాలా కాలమైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నవి రెండు. ఒకటి తన ఓటమి, ఇంకోటి తన చెల్లెలు షర్మిల. ఇప్పటికీ కూడా ఆమె తనపై ఆరోపణలు చేయడం మానడం లేదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎన్ని సందర్భాలు వచ్చినా అన్నింటిలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనే షర్మిల టార్గెట్. కర్ణుడు చావుకు కారణాలు ఎన్నున్నాయో ఓటమికి కారణాలు కూడా అన్నే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా షర్మిల చాలా ఎక్కువగా జగన్ ఓటమికి కారణంగా పనిచేశారని చెప్పవచ్చు. వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎన్నో విషయాలు ఆమె ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చేసిన అవినీతి అరాచకాలు ఇవేనంటూ బయటపెట్టారు. ఇలా జగన్ పంటి కింద రాయిలా వైఎస్ షర్మిల మారారు. కానీ కొన్ని చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు. కనీసం కడప పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఆమె స్వయంగా పోటీ చేసిన గెలుపు సాధించలేకపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్ దారుణ ఓటమిని చూశారు. కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చిన వారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారు. అంతా చేసిన ఆమె సాధించింది లేదు. జగన్ని మాత్రం దారుణంగా రాజకీయంగా దెబ్బతీయగలిగారు. కానీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల గురించి చంద్రబాబు కోవట్టుగా వచ్చారని విమర్శ చేయడం మినహా జగన్ అంతకుమించి ఏమీ విమర్శలు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ షర్మిలను రాజకీయంగా విమర్శలు చేసిన జగన్ ఫలితాల తర్వాత ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించడం మానేశారు. అంటే వైఎస్ షర్మిలను తాను నేతగా కూడా గుర్తించలేదని అర్థమవుతుంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ షర్మిల జగన్ వదిలిపెట్టలేదు, వెంట పడుతూనే ఉన్నారు. వైఎస్ అభిమానులకు ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. జగన్ ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్తుంటే దానిపై కూడా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాటు హత్య రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెలకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బాబాయ్ హత్యపై ఢిల్లీకి ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వివేక హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండ హత్య వ్యక్తిగత హత్యనని, రాజకీయమైంది కాదంటూ జగన్ వదలకుండా వెంటపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.